ఆపరేషన్ సింధూర్ మనందరికీ గర్వకారణ క్షణమని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్తాన్ పీఓకేలో భారత్ వైమానిక దాడుల తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆపరేషన్ సింధూర్ గురించి మంత్రివర్గ సహచరులకు ప్రధాని వివరించారు. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని మోదీ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు చేసిన ఖచ్చితమైన దాడిగా ఆపరేషన్ సింధూర్ ను అభివర్ణించారని సమాచారం. పీఓకేలో 5, పాక్లో 4 ఉగ్ర శిబిరాలను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో ప్రధాని వారికి చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని నడిపిన తీరును మంత్రివర్గ సభ్యులు కొనియాడినట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత రాష్టపతి ద్రౌపది ముర్మును మోదీ కలిశారు. ఆపరేషన్ సింధూర్ గురించి ఆమెకు వివరించారు. ఇక ఆపరేషన్ సింధూర్ తో చరిత్ర సృష్టించామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని పాక్ ను హెచ్చరించారు. ఈ ఆపరేషన్ తో మన సైనిక సత్తా ఏంటో చూపించామన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్ కు క్లియర్ కట్ గా మెసేజ్ ఇచ్చినట్లు రాజ్నాథ్ స్పష్టంగా తెలిపారు.